ఏపీ శాసన మండలిలో ఖాళీ కానున్న 2 గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై టీడీపీ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కేవలం 2 స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో 20 మందికి పైగా నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులు, రాజ్యసభ అవకాశం కోల్పోయిన సీనియర్లు, అలాగే పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన వారికి ప్రాధాన్యం కల్పించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే పలువురు ఆశావహులు సీఎంని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వినతి పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమ, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, బుద్ధా వెంకన్న పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గ నాయకుడు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాయలసీమకు చెందిన ఒక నేతకు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జాబితాలో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 2 స్థానాలకు భారీగా పోటీ ఉండటంతో తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత, గతంలో చేసిన సేవలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించనున్నాయనే అంశం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.